ఎక్కడికి వెళ్ళి వస్తుందని నువ్వు బ్యాంకులు చూపించినావు, అక్కడికి వెళ్ళి ముక్కు పిండి బాజాప్తా ఈరోజు వసూలు చేసే పరిస్థితి. కాబట్టి తప్పిదాలన్నీ కూడా ఈరోజు రెవెన్యూ కిందికి వస్తున్నాయి, ఇరిగేషన్ కిందికి వస్తున్నాయి. వీళ్ళు కట్టేటప్పుడు మౌనంగా ఉండడం వల్ల ఇది జరిగిపోతున్నాయి. అయితే ఈ ఎఫ్టీఏలు నిర్ణయించకపోవడం వల్ల ఈరోజు అనేకమైన తప్పిదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఇటువంటి వారి చెడు మధ్యలో ఉన్నదానికి పట్టాలు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు. ఈరోజు అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్ట్స్ కట్టుకున్న దానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండ్రు. కాబట్టి ఒక్క క్షణం కూడా రెవెన్యూ మంత్రి అనేటోడు ఇంత ఘాటైన వ్యాఖ్య, ఒక రాష్ట్ర ఉన్నతమైన న్యాయస్థానం ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అసలు ఈ దేశంలో రెవెన్యూ శాఖ పోతనే ఈ దేశం బాగుపడుతుంది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇది దేశవ్యాప్తంగా ఈరోజు నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క అసమర్థత వల్ల, నీ యొక్క పనికిమాలతనం వల్ల ఈరోజు నువ్వు ఒక వ్యాపారవేత్తగా వ్యాపారం చేసుకున్నటువంటి ఉండేటానికి ఈరోజు నీ చేతిలో రెవెన్యూ శాఖ పెడితే మరి ఇంతకు మించి ఏముంటుంది? ఏముండదు. నువ్వు శిస్తులు కట్టుకుంటా, పన్నులు కట్టుకుంటా, లంచాలు ఇచ్చుకుంటా ఈశ్వరుని మంత్రి పదవి తెచ్చుకొని అవగాహన లేని మంత్రి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు. అవగాహన లేకుండా ఉన్నాడు ఈరోజు. మరి దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటుండ్రు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు నోటు తెరుస్తలేరు? ఈరోజు చెరువుల పైన కూడా మాట్లాడింది. ఇయాటి వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్టీఎల్ ఎందుకు నిర్ణయిస్తలేరు? బఫర్ జోన్ మీరు ఎందుకు నిర్ణయిస్తలేరు? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీనిపైన తేల్చాల్సిన అవసరం మీ బుధ స్కంధాలపైన ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు ఇది ఆయన ఒక్కడిని అన్నది కాదు, ఈరోజు రెండు శాఖలకు కూడా వర్తిస్తుంది, ఈ ప్రభుత్వానికి వర్తిస్తుంది. దీనిపైన ప్రతిపక్షాల స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేవు. నా బీజేపీ కానీ, నా బీఆర్ఎస్ కానీ, నా మేధావులు కానీ, నా ఎమ్మెల్సీలు కానీ ఈ తెలంగాణను ఉద్ధరించబోతున్నామని మేము చెప్పుకునేటోళ్ళు, ప్రశ్నించే గొంతుకలు దీనిపైన ఎక్కడ కూడా స్టేట్మెంట్ లేవు. కాబట్టి వెంటనే ఒక్క క్షణం కూడా రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన కొనసాగడానికి అర్హత లేదు. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. అంతేకాకుండా ధర్మాసనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన కష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇమ్మీడియట్గా ఎఫ్టీఎల్లు నిర్ణయించాలి. బఫర్ జోన్ నిర్ణయించిన బాధ్యత ఈరోజు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఉంది. ఖచ్చితంగా దీనిపైన మీ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఉంటే ఆ చెరువుల పరిస్థితి ఏంది, ఆ చెరువు యొక్క స్థితిగతి ఏంది, దాని ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ జోన్ ఎంత కింద కామెంట్ చేయండి. కబ్జా అయితే కబ్జా గురించి రాయండి. దాని మీద కబ్జా చేస్తే ఎవరు చేసినో వాళ్ళ పేరు కూడా రాయండి. ఖచ్చితంగా దాని మీద మనం వీడియో చేద్దాం, మాట్లాడదాం, అధికారులకు సంప్రదిస్తాం, వాళ్ళని ముట్టకాయలు కొడదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.